మూడేళ్లలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటున్న రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను కానీ నాకు ఎక్కడ అది కనెక్ట్ అవ్వట్లేదు. మూడేళ్లలో ఎలా వస్తుంది అని. వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు పూర్తవలేదు. జమిలీ ఎన్నికల వచ్చే సూచనలు కనిపించట్లేదు అంటున్నారు. మూడేళ్లలో ఏంటి? ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ ఇది 2వ ఏడాది జరుగుతుంది. మరో 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ అనే ఉద్దేశం సార్ అది. అంతేగాని అంతేనే కాదు, 3 ఏళ్లలో అంటే ఈ వీళ్ళు పాలన 3 ఏళ్లలోనే అయిపోద్ది, ఎలక్షన్లు వస్తాయని చెప్పడం కాదా? కాదు, ఈ పాలన 3 ఏళ్ళు అవ్వాలంటే ఇంకా జమిలీ ఎలక్షన్ రావాల్సిందే కదా సార్. వీళ్ళు ఆల్రెడీ జమిలీకి కూడా వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. అది అయ్యే పని కాలేదు. సాధారణ ఎలక్షన్ అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా 2029లో ఎలాగో ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే చెప్పారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి సురేష్, నాకు కూడా కాస్త చెప్పవా? సార్ ఒకటే, ప్రభుత్వ పనితీరు ప్రామాణికంగానే ప్రజా నిర్ణయం అనేది ఖచ్చితంగా జరగబోతుంది రాబోయేటువంటి 2029, లేదా మధ్యలో ఎప్పుడైనా కూడా మధ్యంతర ఎన్నికలు ఒకవేళ జమిలీ లాంటి వ్యవస్థ ఏమన్నా తీసుకొని వచ్చి ఆ రకంగా వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించడం ఖాయం. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలు కలిసి కూటమి కట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం జరుగుతున్నది రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ఇవి తప్ప వేరేవేవి కనపడడం లేదు. ఇకపోతే దాదాపు ఒక 14 నెలల కాలం గడిచిపోయిన తర్వాత అరాకొరాగా మొన్న అమ్మఒడి అన్నారు. ఈ రోజు ఇంకా రేపు రాబోయేటువంటి ఆగస్టు 15కి ఏదో ఉచిత బస్సు, అది కూడా దాన్ని కూడా 1,00,000 షరతులు, పల్లె వెలుగుల్లోనే పోవాలి, ఇంటర్ సిటీలోనే పోవాలి, జిల్లాలోకే ప్రయాణం చేయాలని నానా షరతులు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మాత్రం గొప్పలు చెప్పారు, అనేక హామీలు, ఒక 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాటిల్ని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలు చేశారు. కానీ వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా న్యాయం జరగల. వాస్తవానికి 143 హామీలు మేనిఫెస్టోలో ప్రతి ఒక్క వర్గానికి, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు, ప్రతి ఒక్కరికి అందరికి కావాల్సినంత ఇస్తామని చెప్పి కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా ఆ దిశగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరోవైపు సంక్షేమం గాలికి వెళ్ళిపోతే ఈరోజు అవినీతి పరాకాష్ఠకు చేరుతోంది. దోపిడీ ఏ రకంగా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధంగా చదరపు అడుగుకి మెట్రోపాలిటన్ సిటీలోనే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోనే ఒక చదరపు అడుగు నిర్మాణానికి 4,000 నుంచి 4,500 చొప్పున ఖర్చు అవుతుంటే, అది కూడా విలాసవంతమైన నిర్మాణాలకి. ఈ రోజు అమరావతిలో జరిగేటువంటి నిర్మాణాలకి ఎంత వెచ్చిస్తున్నారు సార్ కాంట్రాక్టు? 10,000 రూపాయలు చదరపు అడుగుకి. అంటే దీంట్లో సగానికి పైగా అవినీతి జరుగుతుందన్నది కళ్ళకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో అందుకని 3 ఏళ్లలో ఎన్నికలు అంతేనా? ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రజానికం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం గ్యారంటీ. శాంతి భద్రతలు ఒకవైపు క్షీణించాయి రాష్ట్రంలో. ఏ వ్యవస్థ కూడా గాడిన లేదు, అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్కటి కూడా గాడిలో లేదు. విపరీతమైనటువంటి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మహిళలు చిన్నారుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు ప్రత్యేక చట్టాలు తెస్తానన్నటువంటి. సురేష్ చర్చిద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం, మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు కదా, అది ప్లే చేయండి అమ్మా బయట. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం
దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన